ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాను. అందులో పనిచేసే నాదెళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ వీడియోలో మాట్లాడుతున్నారు అంటే మన సిబిఎన్ గారు. మన సిబిఎన్ గారు ఏం చెప్పారంటే 2 అంశాలు చెప్పారు. ఆ 2 అంశాలు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, మైక్రోసాఫ్ట్ కంపెనీ గురించి చెప్పారు. 2, మైక్రోసాఫ్ట్ సీఈఓగా ఉన్న ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో ఆయన గురించి కూడా చెప్పారు. నేను ఫస్ట్ ఆయన మాట్లాడిన దాంట్లో మైక్రోసాఫ్ట్ గురించి చెప్తాను. సో మైక్రోసాఫ్ట్ ఎప్పుడు హైదరాబాద్కి వచ్చిందంటే 1990లో హైదరాబాద్కి వచ్చింది. అంటే 1990 సంవత్సరంలో హైదరాబాద్కి వచ్చింది. యూఎస్ఏలో ఉన్న మైక్రోసాఫ్ట్ కంపెనీ ఫస్ట్ టైం యూఎస్ నుంచి బయటకు వచ్చి పెట్టిన మొట్టమొదట వాళ్ళ ఆఫీస్ అనేది హైదరాబాద్లో పెట్టారు. ఇప్పుడు 1990లో పెట్టారు. సో ఆ టైంలో ఎవరు చీఫ్ మినిస్టర్ ఉన్నారంటే కాంగ్రెస్ పర్సన్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు 95లో అయ్యారు. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది హైదరాబాద్లో 1990 పెట్టినా సరే వాళ్ళ డెడికేటెడ్ డెవలప్మెంట్ సెంటర్ మాత్రం 98లో పెట్టారు. ఆ టైంలో ఇతను చీఫ్ మినిస్టర్ ఉన్నారు. సో ఒకవేళ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రావడానికి ఇతను కారకం కాదు, కానీ ఆ హైదరాబాద్ డెడికేటెడ్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేయడానికి దానికి ఇతను ప్రయత్నం చేశాడు. ఇండస్ట్రీ అట్రాక్టివ్ ప్రోగ్రామ్ భాగంగా ఇతను చేశాడు. ఫైన్. సెకండ్ ఏం చేశారంటే సత్యనాదెల్లా సీఈఓ అవ్వడానికి చొరవ నేనే చూపించాను అని చెప్పారు. అంటే దాంట్లో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, సత్యనాదెల్లా మైక్రోసాఫ్ట్ సీఈఓ అవడానికి ఇతను బ్యాక్గ్రౌండ్లో వర్కౌట్ చేసి ఇతను రికమెండ్ చేస్తే ఆయన సీఈఓ అయినా ఉండాలి. లేదంటే ఇతను దగ్గరుండి సత్యనాదెల్లని మైక్రోసాఫ్ట్ కంపెనీ పంపించి మైక్రోసాఫ్ట్ కంపెనీలో సీఈఓ ఎదిగేంత స్థాయికి ఇతనే దగ్గరుండి చేయించిన ఉండాలి. సత్యనాదెల్లా మన ఇండియా నుంచి 1988లో 1988 సంవత్సరంలో ఆయన యూఎస్ వెళ్ళాడు మాస్టర్ చేయడానికి. 1992లో ఆయన మైక్రోసాఫ్ట్లో జాయిన్ అయ్యాడు. 1992 మైక్రోసాఫ్ట్లో ఆయన జాయిన్ అయినప్పుడు ఇతను చీఫ్ మినిస్టర్గా లేడు. ఇతను చీఫ్ మినిస్టర్ అయింది 1995లో. ఓకే, 92లో ఆయన మైక్రోసాఫ్ట్ చేరిన తర్వాత 2014లో ఆయన మైక్రోసాఫ్ట్ సీఈఓ అయ్యాడు. సో అతను సీఈఓ అవ్వడానికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం ఉందో నాకు అర్థం కాలేదు. అంటే ఎవరన్నా సాధించిన గొప్పతనాన్ని వాళ్ళ అచీవ్మెంట్ని మన అకౌంట్లో వేసుకోవడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాదు. ఒకవేళ సత్యనాదెల్లా గారు బయటకు వచ్చి నేను మైక్రోసాఫ్ట్కి సీఈఓ అయ్యానంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్తేనే, ఆయన రికమెండ్ చేస్తేనే, ఆయన ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయికి వచ్చానని చెప్తే బాగుంటుంది, గౌరవంగా ఉంటుంది. మనం కూడా చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ చేయొచ్చు. మనం అధికారులు ఉన్నప్పుడు జనాలు మనం రెస్పెక్ట్ చేస్తారు. ఆ రెస్పెక్ట్ని మనం కాపాడుకోవడం తప్ప ప్రతి దాన్ని బలవంతంగా జనాలను రుద్ది నా వల్లే అంటే జనాలు కూడా వెగిటొచ్చి జనాలు కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం స్టార్ట్ చేస్తారు. సో ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పియర్ స్టంట్స్ ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించుకొని ఆయన ఏదైతే గవర్నెన్స్ ఉందో ఫోకస్ పెడితే బాగుంటుంది. నిజంగా ఆయన వాళ్ళు ఎవరన్నా లబ్ధి పొంది ఆయన వల్ల ఆ పెద్ద స్థాయికి వెళ్ళింటే వాళ్ళ గురించి చెప్పడం తప్పే కాదు, కానీ ఇట్లాంటి సంబంధం లేని వ్యక్తి ఆయన నా వల్లే అయ్యాడు, అంతా నేనే చేశాను, నేనే కనిపెట్టానంటే మాత్రం ఎందుకో కరెక్ట్గా కనిపించలేదు నాకు. సరే మీరేమనుకున్నారో ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.